I am Dr. Sudhavani, dermatologist and aesthetic skincare specialist, road number 92, Banjara Hills, from Sri Skin Clinic. సమ్మర్ సీజన్ అయిపోయింది, వింటర్ సీజన్ వచ్చింది. ఈ వింటర్ సీజన్లో ఎలాంటి స్కిన్ కేర్ తీసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఎప్పుడైతే సమ్మర్ వెళ్ళిపోయి వింటర్ వస్తుందో అప్పుడు అట్మాస్ఫియర్లో హ్యూమిడిటీ అనేది పెరుగుతుంది. దాంతో ఏమవుతుందంటే స్కిన్ కొంచెం డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సమ్మర్ వెళ్ళిపోయింది, స్కిన్కి మాయిశ్చరైజర్ అవసరం లేదు అంటే సమ్మర్లో కూడా మాయిశ్చరైజర్ పెట్టాల్సింది. ఎక్కువ స్కిన్ డ్రై అయ్యేది వింటర్లో. బట్ ప్రతి సీజన్లో కూడా స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మాయిశ్చరైజర్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ మాన్సూన్లో ఏమవుతుందంటే హ్యూమిడిటీ ఉండడం వల్ల స్కిన్ కొంచెం డ్రై అవుతుంది. సో తప్పకుండా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మాయిశ్చరైజర్ యూ కెన్ చేంజ్ అకార్డింగ్ టు ద సీజన్. ఇప్పుడు లైట్ మాయిశ్చరైజర్స్ మీరు బాడీకి మొత్తం అప్లై చేసుకోవాలి. తర్వాత ఈ డ్రై స్కిన్ ప్రివెంట్ చేయడానికి సోప్ బదులు సోప్ ఫ్రీ క్లెన్జర్స్ ఫర్ ద ఫేస్ వాష్ కానివ్వండి, బాడీ వాష్ కానివ్వండి, అవి వాడచ్చు. సో ఈ సోప్ ఫ్రీ క్లెన్జర్స్ వాడడం వల్ల స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. తర్వాత వైటమిన్ ఈ అండ్ వైటమిన్ సి కూడా మీ స్కిన్ కేర్ రొటీన్లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. వైటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకోండి. తర్వాత వైటమిన్ సి కూడా మార్నింగ్ టైం అప్లై చేసుకుంటే ఇట్ హ్యాస్ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్. మేకప్ అనేది తక్కువగా వేసుకుంటే ఈ సీజన్లో చాలా బెటర్ ఉంటుంది. లిప్స్టిక్ బదులు టింటెడ్ లిప్ బామ్స్ వాడుకోవచ్చు. సో దాంతో ఏంటి అంటే లిప్స్ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వర్షంలో ఎక్కువ తడవద్దు. వర్షంలో తడవకుండా చూసుకోవాలి. ఒకవేళ తడిచినా కూడా ఇమ్మీడియట్గా మీరు మీ క్లోత్స్ చేంజ్ చేసుకొని తర్వాత స్కిన్ కూడా డ్రైగా పెట్టుకోవాలి. లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేదా అదర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ స్కిన్ కేర్ టిప్స్ కనుక మీరు పాటించినట్లయితే మాన్సూన్లో కూడా మీ స్కిన్ హైడ్రేటెడ్గా బాగుంటుంది. థ్యాంక్ యూ.